చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు సంకెళ్ల చేత బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతనిని చేతిలో నుండి ఊడెను. దూత అతనితో నడుమునకు కట్టుకొని చెప్పులు వేసుకోమని చెప్పెను. ఈ వస్త్రము పై వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. ఇది దర్శనము అనుకొనెను. మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకొనెను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏరేది చేతిలో నుండి తనను తప్పించననుకొనెను. ఇట్లు ఆలోచించుకొనొచ్చు మార్కు అను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి.